Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుండే. ఓకేనా, జనవరి 2 నుంచి మనకు టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే చదువుతున్నారో ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేయండి. మీకు ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ ఈజీగా వస్తుంది నాన్న. ఓకేనా, సో మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ రావాలి అంటే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఏవేవైతే టెట్ ఇంగ్లీష్ కోసం నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూసుకోండి నాన్న. ఓకేనా, అప్పుడు మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది. రైట్, సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎగ్జామ్ గురించి ఏం భయపడకండి. సో డైలీ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి క్వశ్చన్స్ అనేవి మనకు మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయండి. ఆల్రెడీ స్టూడెంట్స్ చెప్తూనే ఉన్నారు, సార్ క్వశ్చన్స్ అనేవి మీరు ఏవైతే చెప్పారో అందులో నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయని చెప్పి చాలామంది అంటూనే ఉన్నారు. మీకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎట్లా కనిపెట్టాలి. ఓకేనా, అంటే ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది, నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, అలాంటి క్వశ్చన్స్. తర్వాత రీఅరేంజ్మెంట్ మీద క్వశ్చన్స్, ప్యాసేజ్ మీద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి నాన్న. కానీ మీరు గనక సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన క్లాసెస్ చూడండి. రైట్, ఆల్రెడీ మీకు తెలిసిందేనా ఏపీలో. ఓకేనా, ఏపీలో మన క్లాసెస్ చూసిన స్టూడెంట్స్కి ఎంత ఎక్సలెంట్ స్కోర్ వచ్చిందో ఒకసారి చూడండి ఇక్కడ కామెంట్స్ రూపంలో. ఓకేనా, చాలా మంది చూడండి, ఒక అబ్బాయి 5 మార్క్స్ కూడా రాని అబ్బాయి అక్కడ 22 మార్క్స్ గెయిన్ చేశారట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు 29 మార్క్స్ వచ్చాయి ఒక అబ్బాయికి పేపర్ 2లో. తర్వాత మనకి ఇక్కడ 26 మార్క్స్, 25 మార్క్స్. చెప్తున్నా కదా, మన క్లాసెస్, మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్ విన్న వాళ్ళకి ఇది మీకు స్కోర్ అండి. రైట్, మీకు ఎక్స్ప్లెనేషన్కి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వెళ్లే ముందు మీకు ఇక్కడ మా కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలామంది స్టూడెంట్స్ మన కోర్సు తీసుకొని ఎక్సలెంట్గా స్కోర్ చేయడం జరిగింది నాన్న. ఓకేనా, సో నిన్న కూడా మనకు సెకండ్ రోజు మనకు అక్కడ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా పేపర్ 2 వాళ్ళకు. ఎన్నో క్వశ్చన్స్ మన యాప్ నుంచే వస్తున్నాయి చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకేనా, కాబట్టి మీకు కూడా టైం ఉన్న వాళ్ళు మీరు కూడా ఏం చేయండి అంటే ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు కంపల్సరీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న 99 రూపీస్కి. తర్వాత మీకు టెట్ డిఎస్సి కలిపి 6 months కోర్సు, 3 months కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాన్న. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, యాక్చువల్గా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, కాన్సెప్ట్స్ నేర్చుకోండి అంతే. ఇంగ్లీష్ అంటే బట్టి పట్టకండి, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది నాన్న. చూడండి ఇక్కడ ద ఓల్డ్ ఉమెన్ డాష్ టు ద టెంపుల్ ఎవ్రీ డే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే చూడండి, ఇక్కడ మీరు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఓన్లీ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళడం కాదు. మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ చెప్పి వెళ్ళడం కాదు నాన్న. ప్రతి ఆప్షన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు. ఆప్షన్స్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ద ఓల్డ్ ఉమెన్ డాష్ టు ద టెంపుల్ ఎవ్రీడే అంటే ఇక్కడ కమ్ అని ఉంది కాబట్టి ఓల్డ్ ఉమెన్ ఎవ్రీడే ప్రతిరోజు టెంపుల్కి కమ్ వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎవ్రీడే అన్నాడు కాబట్టి మనం ఇక్కడ టెన్స్ని ఎందులో పెట్టాలండి, సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి. ఎవ్రీడే అనేది సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే ఏముంటుంది చెప్పండి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి నాన్న. కాబట్టి ఇక మనకు హ్యాస్ ఎందుకు వస్తుంది, రాదు, తీసేయండి. రైట్, మరి కమ్కి అసలు వెర్బ్ ఫామ్ చెప్పండి నాకు ఒకసారి. కమ్, కేమ్, కమ్, కమ్మింగ్, ఇవే కదా మనకు V1 V2 V3 V4. కమ్, కేమ్, కమ్, కమ్మింగ్. ఓకేనా, మరి మనకి ఇది V1 V2 V3 నాన్న. మనకు V1 కావాలి కాబట్టి V2 అవసరం లేదు కదా, కేమ్ అనేది అవసరం లేదు, తీసేయండి. కేమ్ అనేది సింపుల్ పాస్ట్లో వస్తుంది. 2 ఆప్షన్స్ పోయినాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. కమ్ ఉంది, కమ్స్ ఉంది నాన్న. చెప్పండి మరి ద ఓల్డ్ ఉమెన్ కమ్ అంటామా, కమ్స్ అంటామా? ద ఓల్డ్ ఉమెన్ అంటే సింగులరా ప్లూరలా? చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, మీకు ఉమెన్ ఉంటుంది, నెక్స్ట్ ఉమెన్ ఉంటుంది నాన్న, నెక్స్ట్ మ్యాన్ ఉంటుంది, మెన్ ఉంటుంది నాన్న. చూడండి, ఉమెన్కు ప్లూరల్ ఉమెన్, మ్యాన్కు ప్లూరల్ మెన్. కాబట్టి ఈ రెండు మనకి ఏంటివంటే సింగులర్ సబ్జెక్ట్స్ నాన్న, ఈ రెండు మనకి ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ నాన్న.
ఓకేనా. ఉమెన్ మ్యాన్ అనేది సింగులర్, ఉమెన్ మెన్ అనేది ప్లూరల్. కాబట్టి ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి, మనకు సింగులర్ వెర్బ్ ఉండాలి. ఈ సబ్జెక్ట్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి, మనకు ప్లూరల్ వెర్బ్ ఉండాలి. ఓకేనా, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ప్లూరల్ వెర్బ్. మరి ఇప్పుడు ఇక్కడ ఉమెన్ అంటే సింగులర్ కదా, సింగులర్ సబ్జెక్ట్ వచ్చిందంటే సింగులర్ వెర్బ్ రావాలి కదా. మరి కమ్ అనేది సింగులర్ వెర్బా, కమ్స్ అనేది సింగులర్ వెర్బా చెప్పండి. మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను నాన్న. చూడండి, ఎప్పుడైనా సరే వెర్బ్కి ఎస్ అనేది ఉంది అంటే అది మనకు సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా, సింగులర్ వెర్బ్ నాన్న. కమ్స్ చూడండి, కమ్స్ అంటే లోపల ఏమున్నట్టు నాన్న, డస్ ఉన్నట్టు. ఓకేనా, డస్ అనేది సింగులర్ కాబట్టి కమ్స్ అనేది కూడా సింగులర్ కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, కమ్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే సబ్జెక్టు సింగులర్ ఉంది కదా, వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. అంటే ఎస్ ఉన్న వెర్బులు అనమాట. చూడండి, వెర్బులు ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్ అవుతాయి. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. కమ్స్ అంటే డస్ అని లోపల మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. రైట్, ఇది కూడా మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అన్న. చాలా సింపుల్. చూడండి, ఇక్కడ ప్రెజెంట్లీ. ఓకే, ఇది మనకు ప్రెజెంట్కి సంబంధించిన సెంటెన్స్. ప్రెజెంట్లీ ద ప్రాబ్లమ్ ఈజ్. చూడండి, ఇక్కడ ప్రెజెంట్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ అంటే ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్లీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాబ్లమ్ ఏంటంటే దట్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇండస్ట్రీస్ డాష్ సెట్. ఇండస్ట్రీస్ డాష్ సెట్ అట. ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఇచ్చిన్నాను. ఇక్కడ ప్రాబ్లం అనే దానికి సబ్జెక్ట్ వెర్బ్ అయిపోయింది. ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన సబ్జెక్ట్ కదా. మరి ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా, ప్లూరల్ సబ్జెక్ట్. ఇండస్ట్రీ అంటే సింగులర్, ఇండస్ట్రీస్ అంటే ప్లూరల్ కదా. మరి ఇప్పుడు సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా ఏముండాలన్నా, మనకు ప్లూరల్ ఉండాలన్నా, ప్లూరల్ వెర్బ్ కావాలి. మరి ప్లూరల్ వెర్బ్ అంటే మీకు చెప్పిన కదా ఇప్పుడే, మనకు అప్పుడు వాజ్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ కదా, కాబట్టి వాజ్ వస్తుందా రాదు, ఈజ్ వస్తుందా రాదు. మరి బి ఉంది, ఆర్ ఉంది. చెప్పండి, ఇండస్ట్రీస్ ఆర్ అంటామా, ఇండస్ట్రీస్ బి అంటామా, ఇండస్ట్రీస్ ఆర్ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్. ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనమాట ఇది మొత్తం. ఓకే, మీకు చెప్తా చూడండి. ఇంకా ఈజ్ చూడండి, సింగులర్ వెర్బ్ రాస్తా చూడండి. ఈజ్, వాజ్, హ్యాజ్, నెక్స్ట్ మనకు డజ్, తర్వాత లేక మనకు V1కు ఎస్, ఈఎస్, ఐఎస్ నాన్న. ఇవన్నీ ఏంటి చెప్పండి, మనకు సింగులర్ వెర్బ్స్ నాన్న. ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాజ్ కానీ, ఓకేనా, డజ్ కానీ, లేకపోతే V1కు ఎస్ఈఎస్, ఐఎస్ కానీ, ఇవన్నీ సింగులర్ వెర్బులు నాన్న. ప్లూరల్ వెర్బ్ రాస్తా చూడండి. ఇక్కడ ఆర్, వర్, ఓకేనా, హ్యావ్, ఓకేనా, డూ, నెక్స్ట్ V1 నాన్న. రైట్, సో మనకి ఇవన్నీ ఏమవుతాయి అంటే ప్లూరల్ వెర్బ్స్ అవుతాయి. ప్లూరల్ వెర్బ్స్ ఇవి, సింగులర్ వెర్బ్స్ ఇవి. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ ఇవన్నీ. ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్, వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత హిస్ డాటర్స్, అతని యొక్క డాటర్స్ ఆర్ సెర్చింగ్, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది. ఆర్ సెర్చింగ్ డాష్ జాబ్స్. సెర్చింగ్ తర్వాత మీకు ప్రిపోజిషన్ ఏమొస్తున్నానా, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ జాబ్ అంటాం కదా. కాబట్టి సెర్చింగ్ తర్వాత డైరెక్ట్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కాబట్టి సెర్చింగ్ ఫర్ జాబ్స్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఎస్టర్డే. చూడండి, ఇక్కడ ఎస్టర్డే అనగానే మనకు అక్కడ ఏ టెన్స్లో ఉండాలి చెప్పండి నాన్న, సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకేనా, సింపుల్ పాస్ట్లో ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ఉండాలి ఎప్పుడైనా సరే. మరి ఐ మెట్ హిమ్, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఐ మెట్ హిమ్ కరెక్టే ఉంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఎక్కడ అడుగుతుందంటే -5 PM. -5 PM అంటే మరి ఆ బ్లాంక్లో ఏమొస్తుంది చెప్పన్నాను, ఐ మెట్ హిమ్ -5 PM అంటే ఓవరా, ఆఫా, సోనా, ఎట్టా ఏమొస్తుంది చెప్పండి, ఎట్ 5 PM అంటాం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. చూడండి, ఇక్కడ క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ టైం గురించి చెప్పేటప్పుడు నాన్న, ఓకేనా, ఎగ్జాక్ట్ టైం గురించి చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి అంటే ఎట్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. ఎట్ 5 o'clock, ఎట్ 3 o'clock, ఎట్ 4 o'clock, ఎట్ 7 o'clock, ఓకేనా, అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎట్ నోన్, ఓకేనా, ఎట్ డాన్, ఓకేనా, ఎట్ డస్క్. చూడండి, ఎట్ అనేది మనకి ఇక్కడ కూడా యూజ్ చేసుకోవాలి. ఎట్ నోన్ అంటాం, ఎట్ డాన్. డాన్ అంటే తెలుసు కదా, DAWN. డాన్ అంటే ఎర్లీ సన్ రైజ్ అనమాట. అంటే మనకు మార్నింగ్కు ఇప్పుడు నైట్ నుంచి డేకి వచ్చే టైం ఉండి గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని మనం డాన్ అంటాం, ఎర్లీ సన్ రైజ్ అనమాట. నెక్స్ట్ డస్క్ అంటే ఏంటంటే డే నుంచి నైట్కి వెళ్ళే టైం అనమాట, అంటే సాయంత్రం పూట వస్తుంది, దాన్ని మనం డస్క్ అంటాం. ఎట్ డాన్, ఎట్ డస్క్, ఎట్ నూన్ అనుకుంటూ వెళ్ళాలి మనం. రైట్, ఒకటి ఎట్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం ఇస్తే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడండి నేను ఇక్కడ దేవర్ డాష్ ఫర్ ద బస్. చూడండి, బస్సు కోసం వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు అట. వెన్ ద యాక్సిడెంట్ అక్కర్డ్. చూడండి, ఇక్కడ క్లియర్గా బ్లాంక్ అడిగినాను ఇక్కడ. రైట్, చూడండి, వెన్ ద యాక్సిడెంట్ అక్కర్డ్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు.
ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లాంక్ అడిగింది కదా, ఇప్పుడు పక్కన ఇచ్చిన సెంటెన్స్ అయితే ఫిక్స్డ్ కదా, పక్కన ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? వెన్ ద యాక్సిడెంట్ అక్కర్డ్ అంటే ఇది మనకు సబ్జెక్టు, అక్కర్డ్ అనేది మనకు వీటిలోగా తీసుకోవచ్చు కదా. కాబట్టి సో పక్కన సెంటెన్స్ ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు యాక్సిడెంట్ అవ్వడమే పాస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేయడం కూడా ఎందులో ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి కదా. మరి పాస్ట్లో ఉండాలి కాబట్టి అందుకు ఇక్కడ మనకు వర్ అనేది ఇచ్చిన్నాను. మరి అప్పుడు దేవర్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. యామ్ ఈజ్ ఆర్ నెక్స్ట్ వర్స్ వర్ నాన్న. అయితే యామ్ ఈజ్ ఆర్ పక్కన వర్స్ వర్ పక్కన ఒక వెర్బ్ అనేది వస్తే మనకి ఏమేమి రావాలి అంటే V3 అన్న రావచ్చు, V4 అన్న రావచ్చు నాన్న. వెయిట్స్ అనేది V1 కాబట్టి ఆన్సర్ కాదు, వెయిట్ అనేది V1 కాబట్టి ఆన్సర్ కాదు. రెండు పోయినాయి కదా. సో వెయిటెడ్ ఉంది, వెయిటింగ్ ఉంది. మరి అప్పుడు మనకు దేవర్ వెయిటెడ్ అంటామా, దేవర్ వెయిటింగ్ అంటామా అంటే క్లియర్గా చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వస్తే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేసేది వాళ్ళే కదా, వెయిట్ చేసేది వాళ్ళే కదా. వాళ్ళు ఇప్పుడు మన సబ్జెక్టా ఆబ్జెక్టా? సబ్జెక్ట్. వాళ్ళు యాక్షన్ చేస్తారు కాబట్టి సబ్జెక్టే కదా. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మరి ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ రాయాలా, ప్యాసివ్ వాయిస్ రాయాలా? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ కావాలి, అంతే కదా. ఇప్పుడు సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అయితే యాక్టివ్ వాయిస్, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్ నాన్న. ఇప్పుడు వాళ్ళే కదా వెయిట్ చేసేది అక్కడ, కాబట్టి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్, రైట్. మరి మీకు ఆల్రెడీ ఒకటి చెప్పిన, ప్యాసివ్ వాయిస్ అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటిది? బీ ఫామ్ ప్లస్ V3. మీకు ఎప్పుడైతే బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తుందో అప్పుడు మనకు అది ఏమవుతుంది చెప్పండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ కావాలా, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కావాలా? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ కావాలి, ఎందుకంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి ఆప్షన్ 2 పెడితే వర్ అనేది బీ ఫామే కదా, మరి వెయిటెడ్ అనేది V3నా కాదా? మరి వర్ వెయిటెడ్ అన్నప్పుడు ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 అవుతుంది కదా నాన్న. మరి సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎందుకు మనకు? సో మనకు ఆప్షన్ ఇది కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. బీ ఫామ్ పక్కన సో V4 ఏమో యాక్టివ్ వాయిస్లో వస్తుంది, V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అది యాక్టివ్ వాయిస్ కాబట్టి V4 రావాలి కదా, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇంతే, కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ వస్తుంది అంతే. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోక బట్టి పడతారు కాబట్టి ఇంగ్లీష్ని మీకు అంత ఇబ్బంది అవుతూ ఉంటుందండి. కానీ ప్రతి క్వశ్చన్ని మనం కాన్సెప్ట్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సింపుల్ టాపిక్స్ అన్నీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. చూడండి చాలా మంది రాంగ్ చేస్తారండి. రెస్టారెంట్ చూడండి ఇక్కడ. సో రెస్టారెంట్ అన్నప్పుడు చాలా మంది RENT పెడతారు నాన్న, కానీ మనకు స్పెల్లింగ్ ఏముంటుంది? RANT ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? RANT ఉంటుంది. కాబట్టి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రైట్ ఉన్న వర్డే కదా అడిగేది అక్కడ. కాబట్టి మనకు అప్పుడు రెస్ట్రా రాదు. ఓకేనా, యూ లేదు, తీసేయండి. రెస్టారెంటా, రెస్టారెంటా? రెస్టారెంట్, RANT ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అన్న, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్, ఇక్కడ ఆల్రెడీ మనకి అక్కడ ప్యాసివ్ వాయిస్ అడుగుతుంది కాబట్టి ఇచ్చింది ఏంటి? మనకి యాక్టివ్ వాయిస్ నాన్న. మీకు ఆల్రెడీ చెప్పిన ఒకటే ఫామ్ ఏంటంటే మీకు బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ నాన్న. అదే బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ నాన్న, అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు ద 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్. చూడండి ఇక్కడ 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్ అంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? సార్ వారింగ్ ఉంది కాబట్టి సో ఇక్కడ యుద్ధం చేసే గ్రూప్స్, వారింగ్ ఉంది కాబట్టి అది మనకు V4 ఫామ్ ఉంది కదా సార్, ఇక్కడ V4 ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ ఉండాలి కదా సార్ అనుకోని ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటారు నాన్న. కానీ ఇది మనకు వారింగ్ అనేది మనకు వెర్బ్ ఫామ్, అది మనకు మెయిన్ వెర్బా కాదు. ద 2 వారింగ్ గ్రూప్స్ అంటే ఇక్కడ ద 2 వారింగ్ గ్రూప్స్ అనేది సబ్జెక్ట్ నాన్న, వార్ చేస్తూ ఉన్న గ్రూప్స్ అన్నమాట, రైట్. కాబట్టి వారింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కాదు. వారింగ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రూప్స్ అనేది నౌన్ అండి. ఎలాంటి గ్రూప్స్? వార్ చేసుకుంటూ ఉన్న గ్రూప్స్ కదా. బట్ ఇక్కడ వారింగ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పండి? అడ్జెక్టివ్ అవుతుంది. సో V4 ఇప్పుడు గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, V4 ఫార్మ్స్ ఉన్నాయి కదా. V4 ఫామ్ అనేది వెర్బ్లో యాక్ట్ చేయొచ్చు, నౌన్లో యాక్ట్ చేయొచ్చు, తర్వాత ఒక అడ్జెక్టివ్ లాగా కూడా యాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ అడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తుంది. సో ఇది మొత్తం మనకు సబ్జెక్ట్ అండి. వెర్బ్ అనేది ఇక్కడ ఉంది. ఆ 2 వారింగ్ గ్రూప్స్ సో సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశాయి అని. కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అనౌన్స్డ్ అనేది V2 కదా, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మరి ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ఎలా ఉండాలి నాన్న? పాస్ట్లోనే ఉండాలి. మరి పాస్ట్లోనే ఉండాలి కాబట్టి హ్యాజ్ ఎందుకు? ఆప్షన్ తీసేయండి, రైట్. తీసేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి. సీజ్ ఫైర్ అనౌన్స్డ్ బై ద 2 వారింగ్ గ్రూప్స్ అట.
అసలు సెకండ్ ఆప్షన్లో బీ ఫామ్ కనిపిస్తుందా మీకు? ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. సెకండ్ ఆప్షన్లో అసలు బీ ఫామ్ ఉందా లేదు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన నేను. ఓకేనా. నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. సో వాజ్ అనౌన్స్డ్ ఉంది, హ్యాడ్ బీన్ అనౌన్స్డ్ ఉంది. చూడండి చాలా సింపుల్ నాన్న. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ రావాలి. మరి హ్యాడ్ బీన్ వచ్చింది చూడండి, ఆన్సర్లో హ్యాడ్ బీన్ తీసుకోవాలంటే క్వశ్చన్లో హ్యాడ్ ఉండాలి కదా. మనకి హ్యాడ్ ఉందా లేదు, లేదు కాబట్టి మనకు హ్యాడ్ బీన్ ఎందుకు అవుతుంది? బట్ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్లో డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రైట్, ఇది చూడగానే అర్థమవుతుంది క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. చూడండి క్వశ్చన్ ట్యాగ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయట, జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి టాపిక్ ఇంపార్టెంటే అండి ఇంగ్లీష్లో, కానీ బట్టి పట్టడానికి అసలు ట్రై చేయకండి. చూడండి ఇక్కడ ద సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్. చూడండి ఇష్టమట. ఓకేనా, సన్కు ఇష్టమట. ఏమి ఇష్టం? సో వాకింగ్కి వెళ్ళడం ఇష్టం అనమాట. రైట్, కాబట్టి ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ కాదు నాన్న. సన్ అనేది సబ్జెక్టు, సో లైక్స్ అనేది మనకు వెర్బ్ 1 నాన్న. సో వెర్బ్ 1కు ఎస్ అనేది యాడ్ అయింది అంతే. ఓకేనా. ఇక్కడ గోయింగ్ అనేది జెరెండ్ అండి. గోయింగ్ అనేది ఏంటి చెప్పండి? జెరెండ్, నౌన్ అనమాట ఇది. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే మనకు ఏముంటుంది చెప్పండి? స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ అనగానే మీరు ఫస్ట్ మైండ్లో మీకు ఏం రావాలన్నా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. రైట్, సబ్జెక్ట్ ఏంటిది? ద సన్. ద సన్ అంటే మనం సబ్జెక్ట్ ఏమని తీసుకుంటాం? హీ అని తీసుకుంటాం కదా. అన్నిట్లో హీనే ఉంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సెంటెన్స్ క్లియర్గా చూడండి. మనకు ద సన్ లైక్స్ అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది నాన్న? ఎప్పుడైనా సరే సెంటెన్స్లో వెర్బుకు ఎస్ ఉంది అనుకోండి, వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ, మెయిన్ వర్బ్ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉందనుకోండి, లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు నాన్న? డస్ ఉన్నట్టు. వెర్బుకు ఎస్ ఈఎస్ ఐఎస్ ఉంటే హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నట్టు? డస్ ఉన్నట్టు. కాబట్టి లోపల హెల్పింగ్ వర్బ్ డస్ ఉంది కాబట్టి మరి డోంట్ అయితే రాదు కదా, సో డూ అయితే రాదు కదా. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? డస్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. డస్ హీ ఉంది, డస్ అండ్ హీ ఉంది. 2 పాయింట్స్ అయిపోయినాయి కదా. ప్రొనౌన్ రాసేసినాం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ తోటి మనకు 2 ఆప్షన్స్ పోయినాయి. తర్వాత మరి నెగిటివ్ రాయాలా పాజిటివ్ రాయాలంటే మీ క్వశ్చన్ ట్యాగ్లో ఏమని చెప్పాను ఆల్రెడీ? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి నాన్న. సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది, పాజిటివ్ సెంటెన్స్లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లో ఉండాలి. కాబట్టి మనకు డస్ హీనా, డజంట్ హీనా, డజంట్ హీ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఎర్రర్ ఉన్న పార్ట్ ఎక్కడుందో కనిపెట్టమంటున్నాను. ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ద చిల్డ్రన్ గో టు స్కూల్ ఆన్ బస్. రైట్, ద చిల్డ్రన్ అంటే సింగులరా ప్లూరలా? చాలామంది ఏమనుకుంటారు అంటే చిల్డ్రన్ సింగులర్ సార్ అనుకుంటారు నాన్న, కానీ మనకు చైల్డ్ అనేది సింగులర్ నాన్న, చిల్డ్రన్ అనేది ప్లూరల్ నాన్న. చైల్డ్ ఒక్కరే ఉంటే చైల్డ్ అంటాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే చిల్డ్రన్ అంటాం. 2 చిల్డ్రన్, 3 చిల్డ్రన్, 5 చిల్డ్రన్, 100 చిల్డ్రన్, అలా చిల్డ్రన్స్ ఉంటుంది కదా సార్ అంటారు. చిల్డ్రన్స్ అంటే ఏంటో తెలుసా? అది చిల్డ్రన్ యొక్క, చిల్డ్రన్స్ అనేది ఇలా ఉంటుంది నాన్న, అపాస్ట్రఫీ ఎస్ తోటి ఉంటుంది, అంతేగాని అపాస్ట్రఫీ లేకుండా ఉండదు అట్లా. ఓకేనా. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్. చిల్డ్రన్ యొక్క అనాలి అంటే చిల్డ్రన్స్ డే అంటాం కదా, ఇలా ఉంటుంది అది. ఓకేనా. రైట్, ఎనీవే ద చిల్డ్రన్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. మరి చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ V1 దగ్గర డైరెక్ట్ వచ్చింది. ఇక్కడ V1 కూడా ఎలా ఉండాలన్నా ప్లూరల్ ఉండాలి. కాబట్టి గోస్ అంటే సింగులర్ అయ్యేది, గో అంటే ప్లూరలే కదా. కాబట్టి చిల్డ్రన్ ప్లూరల్, గో ప్లూరల్. ఓకే. రైట్, ఎక్కడ వెళ్తారు? స్కూల్కి వెళ్తారు అట. మరి స్కూల్కి వెళ్తారు, ఎలా వెళ్తారు? ఆన్ బస్ ఉంది నాన్న. చూడండి నాన్న, సో మనం ఎప్పుడైనా సరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటాం దీన్ని, ఎలా వెళ్తున్నారు అని. ఓకేనా. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా అవుతున్నారు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతున్నారు అని. కాబట్టి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా మాట్లాడాలంటే, చూడండి బస్లో వెళ్తే మనం ఏమంటామంటే బై బస్ అంటాం. ఓకేనా. ట్రైన్లో వెళ్తే మనం ఏమంటామంటే బై ట్రైన్ అంటాం. ఓకేనా. గాలిలో పోతే మనం ఏమంటామంటే బై ఎయిర్ అంటాం. ఓకేనా. ఆటోలో పోతే ఏమంటామంటే బై ఆటో అంటాం. అదే నడుచుకుంటూ పోతే ఏమంటాం నాన్న? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది బై వాక్ అంటున్నాను, బై వాక్ వచ్చాను, బై వాక్ వెళ్ళాను అంటారు. కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం బై వాక్ అనకూడదు. ఏమనాలంటే ఆన్ ఫుట్. ఏమనాలి చెప్పండి? మనము ఆన్ ఫుట్ అనాలి నాన్న. సో బై ట్రైన్ ఉంటుంది, బై బస్సు ఉంటుంది, బై ఆటో ఉంటుంది, బై ఎయిర్ ఉంటుంది, బై ప్లేన్ కూడా ఉంటుంది, కానీ బై వాక్ ఉండదు. ఏముండాలి? ఆన్ ఫుట్ ఉండాలి. ఆన్ ఫీట్ కూడా మళ్ళీ ఆన్ ఫుట్. ఓకేనా. బట్ ఇక్కడ మనకు సో బై బస్ రావాలి కాబట్టి ఆన్ బస్ ఉంది కదా. సో మనకి ఇది ఎర్రర్ ఉంది నాన్న. ఎర్రర్ ఉన్నది మనకు డి పార్టే కదా. డి పార్ట్ మళ్ళీ ఏ ఆప్షన్లో ఇచ్చినా కూడా చూసుకోవాలి. 4th ఆప్షన్లో ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4.
క్లియరా? కాన్సెప్ట్సే ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 10th క్వశ్చన్. ఇఫ్ ఐ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం. ఇఫ్ క్లాస్ నాన్న, ఇఫ్ క్లాస్ చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్ మనకు ఇక్కడ ఇఫ్ క్లాస్ ఇచ్చి ఇది అడగొచ్చు, లేకపోతే మెయిన్ క్లాస్ అడగొచ్చు, మెయిన్ క్లాస్ ఇచ్చే ఇఫ్ క్లాస్ అడగొచ్చు నాన్న. ది మెయిన్ క్లాస్ని బట్టి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇఫ్ ఐ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి ఉంటే ఐ వుడ్ ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మెయిన్ క్లాస్లో వుడ్, చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు. నేను ఆల్రెడీ ఇఫ్ క్లాస్ అనేది చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. ఓకేనా? వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. ఇక్కడ వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 వస్తే అప్పుడు ఇఫ్ క్లాస్లో మనకి ఏముండాలి నాన్న? టెన్స్ సింపుల్ పాస్ట్ ఉండాలి నాన్న. ఏముండాలి చెప్పండి? మనకు సింపుల్ పాస్ట్ ఉండాలి. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడే వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మై ప్లస్ V1 వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ అది ఫిక్స్ అయింది వుడ్ ప్లస్ V1 అని. ఇక్కడ కూడా మనకి సింపుల్ పాస్టే ఉండాలి కదా. మరి సింపుల్ పాస్ట్ ఉండాలి కాబట్టి ఈజ్ అనేది ప్రెసెంట్ ఆప్షన్ తీసేయండి, విల్ బి అనేది ఫ్యూచర్ ఆప్షన్ తీసేయండి. అసలు ఇఫ్ క్లాస్లో విల్ ఉండనే ఉండదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. రైట్, మరి ఏం మిగిలినాయి నాన్న? వాజ్ ఉంది, వర్ ఉంది నాన్న. చాలా మంది దీనికి ఆన్సర్ ఏం పెడతారంటే ఇఫ్ ఐ వాజ్, ఐకి వాజే రావాలి కాబట్టి వాజ్ అనేది ఆన్సర్ పెడతారు నాన్న. కానీ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ నాన్న. దీన్ని ఎందుకు అంటామంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఇఫ్ ఐ వర్ యూజ్ చేసుకోవాలి అంటే ఇది మనకు సబ్జెక్టివ్ మూడ్ నాన్న. ఈ కాన్సెప్ట్ మీకు నా కోర్స్లో, నా టాపిక్స్లో ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సబ్జెక్టివ్ మూడ్ అంటాం. రైట్, సబ్జెక్టివ్ మూడ్ అంటే ఏంటంటే పాస్ట్లో ఇమాజినేషన్స్ అండి. మనం ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని పాస్ట్లో ఇమాజినేషన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సెంటెన్స్లో ఇమాజినేషన్లో సబ్జెక్టివ్ మూడ్లో ఉన్న సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్ని అయినా సరే మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి నాన్న. ఓకేనా? కాబట్టి ఇఫ్ క్లాస్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అది ప్లూరల్ అవుతుంది నాన్న. ఇఫ్ ఐ వర్, వర్ అనేది ఇప్పుడు ఐ అనేది ప్లూరల్ అయిపోయింది. ఇంకా వజ్ రాదు, వజ్ అనేది సింగులర్ వర్బ్ కదా, వర్ అనేది ప్లూరల్ వర్బ్ కదా. మరి ఐ అనేది సింగులర్ కదా సార్ అనుకుంటారు, కానీ సబ్జెక్టివ్ మోడ్లో ఏదైనా ప్లూరలే. ఐ వర్, షీ వర్, హీ వర్, ఇట్ వర్, వి వర్, దే వర్. కాబట్టి ఇఫ్ క్లాస్లో మీకు ఎప్పుడైనా సరే ఇలా ఇమాజినేషన్, నేనే కనుక ప్రైమ్ మినిస్టర్, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే అంటే ఇమాజినేషనా కదా, ఇలా ఇమాజినేషన్ సెంటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ ఏ సబ్జెక్ట్నైనా ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి. మరి అప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ప్లూరల్ వెర్బే రావాలి కదా. మరి వర్ ఏమొస్తుంది ఇక్కడ? వర్ నాన్న. ఇఫ్ ఐ వర్, వర్ మనం V2 అనుకోవచ్చు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే కదా? కాబట్టి ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది టెన్సెక్స్కి ఎక్సెప్షన్ అనమాట. ఓకేనా? అది అర్థమైంది కదా. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న మీకు, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొక 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి నా యాప్ గురించి చెప్తా చూడండి. అన్ని కాన్సెప్ట్స్ ఇలాగే ఉంటాయి. మీరు కనుక నా క్లాసెస్ సరిగ్గా విన్నారు అనుకోండి, మీకు ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో. మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీకు ఇంగ్లీష్ హీరో లెవెల్ వరకు, ఓకేనా, హీరో లెవెల్ వరకు మీకు అక్కడ తీసుకెళ్లే బాధ్యత నాది. ఓకేనా? ఇంగ్లీష్లో ఇప్పటి వరకు ఇంగ్లీష్ ఎలా చదివో మాకు సంబంధం లేనా. ఇప్పుడు కనుక మీరు నా క్లాసెస్ తీసుకొని, కోర్సు తీసుకొని క్లాసెస్ వింటే ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. అలాంటి మీకు ప్రూఫ్ చూపించాను. టెట్లో, తెలంగాణ ఏపీ టెట్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్సలెంట్ స్కోర్ చేశారు. 30కి 29, 26, 25 చాలామంది స్కోర్ చేశారు. మీకు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. అక్కడ ఫ్రీ డెమో క్లాసులు సెకండ్ కోర్స్ ఉంటుంది అనుకుంటా. ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు 20 days వ్యాలిడిటీ కోర్సు 99 రూపీస్కి ఉంది. నెక్స్ట్ 6 months కోర్సు టెట్ టు డిఎస్సి, రైట్, 3 months కోర్సు టెట్ టు డిఎస్సి కోర్సెస్ ఉన్నాయి నాన్న. ప్రతి కోర్సులు ఎలా ఉంటుందంటే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి, ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి అందులో. డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317597. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద వెర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. చూడండి ఇక్కడ, సో మళ్ళీ వెర్బ్ ఫామ్ గురించి ఇచ్చారు నాన్న. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఢిల్లీ? నువ్వు ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చావు? క్వశ్చన్ అడిగినాను ఇక్కడ. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఢిల్లీ? ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చావు? అప్పుడు ఆన్సర్ ఏ అనేవాడు ఇట్లా క్వశ్చన్ అడిగిన అప్పుడు ఆన్సర్ ఏమిస్తాడు? ఎప్పుడు వచ్చావు అంటే ఇక్కడ నిన్న వచ్చానని చెప్పాడు. ఐ డాష్ ఫ్రమ్ ఢిల్లీ ఎస్టర్డే. మీకు ఇప్పుడే సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఎస్టర్డే అన్నప్పుడు మనము అది ఏ టెన్స్లో చెప్పాలి నాన్న? సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి.
ఓకేనా. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే కీవర్డ్ స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ హ్యావ్ ఎందుకు తీసేయండి. ఓకేనా. కమ్స్ V1లు కదా ఇవి, V1లు ఎందుకు తీసుకుంటాం, పాస్ట్ కాబట్టి. రెండు ఆప్షన్స్ తీసేయండి నాన్న. అయినా ఎస్టర్డే అంటే పాస్ట్ కదా, పాస్ట్ అంటే హ్యావ్ అనేది ప్రెజెంట్, తీసేయండి. V1 ప్రెజెంటే, V1 ప్రెజెంటే, తీసి పడేసేయండి. మిగిలిన ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, V2. కమ్ V2. చూడండి ఎంత సింపుల్ పేపరో ఇది. ఎవరో కానీ పోయినసారి రాసిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్. ఎంత సింపుల్ పేపర్ అనేది చెప్తాను కదా. ఇంగ్లీష్లో మీరు కనుక సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే 25 రావడం పక్కా. ఓకేనా. అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్ విచ్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. ఈ సబ్స్క్రిప్షన్స్ తెలుసు కదా, లాస్ట్లో లెటర్ రైటింగ్లో రాసేవి. చూడండి ఫార్మల్ లెటర్ అంటే తెలుసు కదా. ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే ఫార్మల్ పీపుల్కు రాసేవన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, అఫీషియల్ పీపుల్ కానీ వాళ్ళకి రాసే వాటిని అఫీషియల్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే ఏంటి ఓర్నానా? ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటివంటే ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు, రిలేటివ్స్కు రాసేవి ఇన్ఫార్మల్ లెటర్స్ నాన్న. మరి ఇప్పుడు ఏమడుతుందంటే ఏ సబ్స్క్రిప్షన్ అప్రాప్రియేట్ కానిది ఏంటిది అంటున్నది వేటికి, ఇన్ఫార్మల్ లెటర్కి. ఇది చూడండి, సిన్సియర్లీ ఉంది, ఫెయిత్ఫుల్లీ ఉంది, అఫెక్షనేట్లీ ఉంది, ఒబీడియంట్లీ ఉంది. చూడండి అఫెక్షన్, చూడండి నాన్న, మీరు ఎప్పుడైనా సరే యువర్స్ లవింగ్లీ కానీ, యువర్స్ అఫెక్షనేట్లీ కానీ వచ్చినప్పుడు అవి మనకి వేటికంటే ఇన్ఫార్మల్ లెటర్స్కి నాన్న. చూడండి అదే ఫార్మల్ లెటర్స్కి అయితే ఒబీడియంట్లీ, ఫెయిత్ఫుల్లీ, సిన్సియర్లీ, ఇవి మూడు ఎలా ఉన్నాయి మనకు, ఫార్మల్ లాంగ్వేజ్లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఫార్మల్ లెటర్స్కి యూజ్ చేస్తాం. కానీ మనకి యువర్స్ అఫెక్షనేట్లీ అనేది ఫార్మల్ లెటర్ సంబంధించిన కాదు కదా. అడిగేది ఏంటి అక్కడ, నాట్ అప్రాప్రియేట్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. నాట్ అప్రాప్రియేట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ 13th క్వశ్చన్ నాన్న. చూడండి ఇక్కడ 13th క్వశ్చన్, చూస్ ద అప్రాప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద డ్రైవర్ ఈజ్ డాష్ మ్యాన్. ఏంటి నన్ను ఆర్టికల్స్ బేస్ చేసిన, కంపల్సరీ ఆర్టికల్ మీద క్వశ్చన్ అంతే. ఓకేనా. ద డ్రైవర్ ఈజ్ డాష్ మ్యాన్. డ్రైవర్ అనేవాడు మనిషి అట. ఎలాంటి మనిషి, ఆనెస్ట్ 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 ఆనెస్ట్. రైట్. చూడండి ఫస్ట్ ఇక్కడ మ్యాన్ అంటే డ్రైవర్ అనేవాడు ఒక రకమైన మనిషి అని చెప్తున్నాను. మ్యాన్ అనేది మనకు కామన్ నౌన్ కాబట్టి కంపల్సరీ మనకు అక్కడ ఆర్టికల్ రావాలి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం, జనరల్ మ్యాన్ అనేది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఆర్టికల్ రావాలి అన్న. కొన్నిసార్లు మీకు దాని ఆర్టికల్ వస్తుంది, కొన్నిసార్లు ఎలాంటి ఆర్టికల్ రాదు, కొన్నిసార్లు ఏ యాన్ కూడా వస్తూ ఉంటాయి నాన్న ఒక అన్నప్పుడు. ఓకేనా. డ్రైవర్ అనేవాడు ఒక ఆనెస్ట్, ఒక మంచి నిజాయితీ పరుడు అని. రైట్. ఒక అన్న సెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఆర్టికల్ రావాలి కదా. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ తీసేయండి నాన్న, ఆర్టికల్ లేదు ఇక్కడ, తీసేయండి. మరి డ్రైవర్ ఈజ్ ద ఆనెస్ట్ మ్యాన్ అంటామా, లేకపోతే ఏ కానీ యాన్ కానీ ఆనెస్ట్ మ్యాన్ అంటామా అంటే ఏ యాన్ ఏమో ఇండెఫినెంట్, దానేమో డెఫినెట్ నాన్న. చూడండి ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటి, ఒక. దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అంటూ ఉంటాం. ఇప్పుడు ద డ్రైవర్ ఈజ్ ద ఆనెస్ట్ మ్యాన్ అనాలి అంటే ద ఆనెస్ట్ మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి, ఆ ఆనెస్ట్ మ్యాను ఎవరైతే అని చెప్పేసి పక్కన సెంటెన్స్ ఉండాలి నాన్న. ద ఆనెస్ట్ అని పెట్టాలంటే డ్రైవర్ అనేవాడు ఆ ఆనెస్ట్ మ్యాను, అలాంటి ఆనెస్ట్ మ్యాను అని చెప్తున్నాం ఇక్కడ. దాని ఆర్టికల్ పెడితే ఎలాంటి ఆనెస్ట్ మ్యాన్ పక్కన సెంటెన్స్, అక్కడ ఇంకో సెంటెన్స్ ఉండాలి కదా. ఇంకో సెంటెన్స్ లేదు కాబట్టి అది పర్టికులర్ సెన్స్ కాదు, జనరల్ సెన్స్ నాన్న. కాబట్టి దాని ఆర్టికల్ రాదు. మరి యాన్ ఉంది, ఏ ఉంది నాన్న. ఆనెస్ట్ అన్నప్పుడు మనకు యాన్ వస్తుందా, ఏ వస్తుందా అంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఆనెస్ట్ కానీ, ఓకేనా, అవర్ కానీ, ఓకేనా, ఆనరబుల్ కానీ. ఓకేనా. నెక్స్ట్ మనకు ఎయిర్నెస్. చూడనా ఇందులో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ హెచ్ అనేది అన్నిట్లలో సైలెంట్ ఉంటుంది నాన్న. హెచ్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు సైలెంట్ అవుతుంది. సైలెంట్ హెచ్ అనేది. రైట్. హెచ్ అనేది సైలెంట్ అయినప్పుడు ఆనెస్ట్ అంటే ఆ, అవర్ అంటే ఆ, ఓకేనా, ఆనరబుల్ అంటే ఆ, ఓకేనా, ఇలా అవుతాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ, ఓకేనా, సో ఇవన్నీ మనకు ఓవెల్స్ కదా తెలుగులో, ఓవెల్స్ కాబట్టి మనకు యాన్ వస్తుందా, ఏ వస్తుందా, యాన్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఓకేనా. అది నెక్స్ట్ వన్ అన్న, ద షాప్ కీపర్ ఫీల్స్ గ్లూమీ డ్యూ టు ద స్ట్రైక్. చూడండి షాప్ కీపర్ అనేవాడు స్ట్రైక్ వల్ల వానికి ఏమవుతుంది చెప్పండి. స్ట్రైక్ ఉండడం వల్ల షాప్ కీపర్ అంటే వానికి అసలు జరుగుతుందా, బేరం జరగదు. కాబట్టి వాడు ఏమైపోతాడు, కంపల్సరీ గ్లూమీ అంటే బాధ, సాడ్ అయిపోతాడు అని. ఓకేనా, డల్ అయిపోతాడు అని సింపుల్గా. రైట్. గ్లూమీ అంటే మీనింగ్ ఏంటంటే సాడ్, డల్ నాన్న. ఓకేనా. అయితే మనకి సెంటెన్స్ చదివితే కూడా అర్థమవుతుంది మీనింగ్. ఏమవుతుండు, చూస్ ద ఆపోజిట్ వర్డ్. చూడండి ఇక్కడ గ్లూమీ అంటే ఇక్కడ మనకు బాధ కదా. బాధ అంటే నెగిటివా, పాజిటివా, నెగిటివ్. ఇక్కడ నెగిటివ్కి ఆపోజిట్ అంటే కంపల్సరీ మనకు అక్కడ ఆప్షన్స్ ఏ ఉండాలి చూడండి.
ఓకేనా చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ గ్లూమీ అంటే మీనింగ్ ఏంటి నాన్న డల్ నాన్న మరి చూస్ ద ఆపోజిట్ వర్డ్ అంటుంది కాబట్టి కంపల్సరీ మనకు అక్కడ పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ కావాలి కదా అన్హ్యాపీ అనేది మనకు సేమ్ మీనింగ్ అవుతుంది సాడ్ అంటే కూడా ఇది కూడా నెగిటివే మెలాంకోలీ అంటే ఏంటి నాన్న సాడ్ మెలాంకోలిక్ అంటే సాడ్ సారో అంటూ ఉంటాం బాధ ఇది కూడా కాబట్టి మనకు ఈ 3 నెగిటివ్ వర్డ్సే ఉన్నది ఒకటే ఒక పాజిటివ్ వర్డ్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 హ్యాపీ ఇస్ ద ఆన్సర్ గ్లూమీ అంటే సాడ్గా ఉండడానికి ఆపోజిట్ ఏంటి హ్యాపీగా ఉండడమే కదా బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఇది సో మీకు నెగిటివ్ పాజిటివ్ కాన్సెప్ట్ తోటి కూడా ఆన్సర్ చేయొచ్చు నాన్న చూడండి ఇక్కడ గ్లూమీ అనే వర్డ్కి మీకు అసలు మీనింగ్ ఏం తెలియదు అనుకుందాం రైట్ మరి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సరే మనకు ద షాప్ కీపర్ ఫీల్స్ గ్లూమీ డ్యూ టు ద స్ట్రైక్ వల్ల వాడు కంపల్సరీ ఏం ఫీల్ అవుతాడు నెగిటివ్ ఫీల్ అవుతాడా పాజిటివ్ ఫీల్ అవుతాడా నెగిటివ్ ఫీల్ అవుతాడు కాబట్టి ఈ వర్డ్ మీనింగ్ తెలియదు కానీ ఇది మనకు నెగిటివ్ అని తెలుస్తుంది కదా తెలుసు మరి నెగిటివ్ వర్డ్కి ఆపోజిట్ అంటే కంపల్సరీ అది పాజిటివ్ మీనింగే ఉండాలి కానీ మరి పాజిటివ్ మీనింగ్ అంటే ఇది నెగిటివే ఈ 2 నెగిటివ్సే కదా 2 ఆప్షన్స్ అయితే పోతాయి మనకు 2 మిగులుతాయి దీని మీనింగ్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్ మనం ఆప్షన్ 3 అని చెప్పొచ్చు ఓకేనా అది హ్యాపీ నెక్స్ట్ అన్న చూస్ ద కరెక్ట్లీ కంబైన్డ్ సెంటెన్స్ చూడండి ఇక్కడ సో 2 సెంటెన్స్లు ఇచ్చాడు వారు రెండింటిని కంబైన్ చేయమని అడుగుతున్నాను అన్న రైట్ చూడండి ఇక్కడ ద ప్యాసెంజర్ ర్యాన్ ఫాస్ట్ ప్యాసెంజర్ అనేవాడు ఫాస్ట్గా పరిగెత్తిండట చూడండి ఇక్కడ ప్యాసెంజర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ నౌన్ నాన్న ర్యాన్ అంటే V2 వెర్బ్ ఇది ఫాస్ట్ అంటే యాడ్వర్బ్ నాన్న ఇంకో పాయింట్ నాన్న మీకు ఫాస్ట్లీ అనేది ఉండదు నాన్న ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అదే ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ కూడా అదే ఫాస్ట్లీ అనే యాడ్వర్బ్ ఉండదు స్లోలీ ఉంటుంది క్విక్లీ ఉంటుంది కానీ ఫాస్ట్లీ ఉండదు ఫాస్టే యాడ్వర్బ్ అదే అడ్జెక్టివ్ అదే ఓకేనా రైట్ మరి ఇప్పుడు ప్యాసెంజర్ అనేవాడు ఫాస్ట్గా పరిగెత్తిండు హీ కుడ్ బి ఏబుల్ టు బోర్డ్ ద ట్రైన్ రైట్ కాబట్టి వాడు పరిగెత్తిండు కాబట్టి వాడు అక్కడ ట్రైన్ రీచ్ అయ్యాడని సింపుల్గా రైట్ మరి ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి అంటే ప్యాసెంజర్ ర్యాన్ ఫాస్ట్ సో చూడన్నా వాడు ఫాస్ట్గా పరిగెత్తిండు కాబట్టే కదా ట్రైన్ దగ్గరికి వెళ్ళిండు వాడు మరి అప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళిండు కాబట్టి ఈ రీజన్ చేయడం వల్లనే కదా ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చింది ఈ రీజన్ వల్ల రిజల్ట్ వచ్చింది అన్న కాబట్టి దీన్ని కలపాలంటే మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్ కావాలి ఇండికేటర్స్ అనే టాపిక్లో క్లియర్గా ఉంటుంది ఇది మొత్తం రైట్ సో మనకు ఆన్సర్ అవసరం అంటే డైరెక్ట్గా ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ చూడండి ఫాస్ట్గా పరిగెట్టిండు బట్ అంటామా లేదు ఇది పాజిటివ్ బట్ ఎందుకు వస్తుంది హవెవర్ అంటామా అయినప్పటికీ అంటామా లేదు ఎందుకంటే ఫాస్ట్గా పరిగెట్టిండు అయినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాడు అంటే అది అర్థం ఉంటుంది కానీ ఇక్కడ అయినప్పటికీ ట్రైన్ అందుకున్నాడు అంటామా లేదు ఆప్షన్ తీసేయండి ద ప్యాసెంజర్ ర్యాన్ ఫాస్ట్ చూడండి ప్యాసెంజర్ ఫాస్ట్గా పరిగెత్తినాడు ఇఫ్ హీ కుడ్ బి ఏబుల్ చూడండి ఇఫ్ అనేది ఇక్కడ రావద్దు నాను ఇక్కడ వస్తే సెట్ అయ్యేదేమో ఇక్కడైతే రావద్దు రైట్ కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 1 16th క్వశ్చన్ అన్న ద స్టూడెంట్స్ ఆర్ ఈగర్ టు లెర్న్ ఈగర్గా ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి నాన్న రెడీ అని చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు అని ఓకేనా చాలా ఉత్సాహంతో ఉన్నారు అని జీలస్గా ఉన్నారు అంటాం ఓకేనా ఎంతూజియాస్టిక్గా జీలస్గా ఉన్నారు నాన్న దాన్ని మనం ఏమంటామంటే సో కీన్ దాన్ని ఏమంటాం చెప్పండి కీన్ అంటాం నాన్న సో చూస్ ద సినోనిమ్ ఫర్ ద వర్డ్ ఈగర్ అనే దానికి సినోనిమ్ ఏమొస్తుందంటే లేజీ అంటే సోమరిపోతున్నాను లేజీ అంటే స్లగ్గిష్ అంటూ ఉంటాం సోమరిపోతులాగా ఉండడం లేజీగా ఉండడం అని రైట్ నెక్స్ట్ ఇండిఫరెంట్ అంటామా లేదు డల్ అంటామా లేదు ఓకేనా వాళ్ళు ఎలా ఉన్నారు చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు అని కీన్గా ఉన్నారు అనమాట రెడీగా ఉన్నారు అనమాట కాబట్టి కీన్ అంటే మీనింగ్ అది జీలస్గా ఉండడం ఈగర్గా ఉండడం అనమాట ఓకేనా ఒకటి ఆప్షన్ 2 17th క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ డెబ్రీ చూడండి ఇక్కడ సో డెబ్రీలో మనకి ఇక్కడ సైలెంట్ లెటర్ ఏంటో తెలుసా డి వస్తుంది బి వస్తుంది ఆర్ వస్తుంది నాన్న కానీ ఇక్కడ మనకు ఎస్ అనేది రాదు కాబట్టి సో సైలెంట్ కాన్సనెంట్ ఏంటిది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఎస్ అనేది సైలెంట్ నాన్న నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సో చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ నావెల్ ఎక్సర్సైజ్ విల్ ఇంక్లూడ్ ఏ లార్జ్ డాష్ ఆఫ్ షిప్స్ చూడండి ఇక్కడ సో షిప్స్ తోటి వచ్చే కలెక్టివ్ నౌన్ మనకి ఏముంటుందంటే ఫ్లీట్ ఏముంటుందన్నా ఫ్లీట్ ఓకేనా సో ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఓకేనా ఇంకోటి రాసు చూడండి మీకు క్రే ఆఫ్ సేలర్స్ ఓకేనా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఓకేనా నెక్స్ట్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఓకేనా ఇలా మనకు కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ వస్తే మనకి ఇది ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా రైట్ నెక్స్ట్ ఇంకా 19th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనేది మీకు ఓకే ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చెప్పండి ఇంకా ఫాస్ట్గా చూస్ ద కరెక్ట్ ఆప్షన్ సో వెన్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్ రైట్ సో జంబుల్ చేసి ఇచ్చారు దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో సో దాన్ని ఇక్కడ మేక్ చేసి పెట్టాలి చూడండి ఇక్కడ
డై వుడ్ రాదర్, రైట్. షీ వుడ్ డై, షీ వుడ్ రాదర్, షీ రాదర్ వుడ్, షీ వుడ్ డై. చూడండి ఇక్కడ షీ రాదర్ వుడ్ అన్నాం కదా, తీసేయండి. షీ వుడ్ డై, వుడ్ పక్కన మీకు చూడండి, వుడ్ పక్కన మీకు జనరల్గా ఏం రావాలన్నా డైరెక్ట్గా V1 రావాలి నాన్న. మరి షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్. చూడండి ఇక్కడ షీ వుడ్ డై దాన్, చూడండి ఇక్కడ క్లియర్గా దాన్ వచ్చిన తర్వాత రాదర్ వస్తుందా, రాదర్ తర్వాత దాన్ వస్తుందా, రాదర్ తర్వాత దాన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు దాన్ తర్వాత రాదర్ ఇచ్చాడు, ఆప్షన్ పోయింది. ఓకేనా. షీ వుడ్ డై దాన్, ఇది కూడా మనకి ఇక్కడ అలాగే ఇచ్చాను నాన్న. సో దాన్ తర్వాత అసలు ఇక్కడ రాదర్ ఇవ్వలే. సో ఓకే, దాన్ రాదర్ అన్నాడు, ఇచ్చిండు దాన్ రాదర్ అన్నాడు. రాదర్ దాన్ అంటామా, దాన్ రాదర్ అంటామా, రాదర్ దాన్ అంటాం. దాన్ రాదర్ అనం కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమో మిగిలింది నాన్న, షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్. సో మనకు ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే క్లియర్గా, సో మనకు అక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, ఓకే అయిపోయినాయి కదా మనకు మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా నాన్న, రైట్. అర్థమైంది కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో, రైట్. సో ఇది మనకు సింపుల్గా ఉంటుంది నాన్న, చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా. కాబట్టి మీరు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకొని ఇలాగే సింపుల్గా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అన్ని కాన్సెప్ట్స్ ఇలాగే ఉంటాయి, ఏది కూడా మీకు బట్టే విధానంలో ఎక్కడ ఉండదు అండి. ప్రతిదీ కాన్సెప్ట్ ఏంటి ఉంటుంది. చాలామంది పట్టిస్తూ ఉంటారు మీతో ఇంగ్లీష్ని, కానీ మనకి ఇంగ్లీష్లో అసలు బట్టేది ఏమి ఉండదండి. డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే. ఓకేనా. మీకు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి నాన్న. ఓకేనా. మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఏ కోర్సులో అయినా సరే కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో క్లాసులు వస్తాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అన్న. సో మీకు ప్రతి కోర్సులో టాపిక్ నోట్స్ ఉంటుంది, క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. బట్ట విధానం ఎక్కడ ఉండదు. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ చేస్తారు మీరు. ఓకేనా. కాబట్టి మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317597 నాన్న. చూసారు కదా ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎలా స్కోర్ చేశారో. ఏపీలో 5 మార్క్స్ రాని అబ్బాయి కూడా 22 మార్క్స్ వరకు గెయిన్ చేశాడు. మీరు ఎందుకు గెయిన్ చేయలేరు ఒకసారి ఆలోచించండి. చెప్తున్నా కదా మీరు కూడా ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు నాన్న ఇంగ్లీష్లో, మీరు ప్రిపేర్ అవుతాయి. ఓకేనా. కాబట్టి సో మీరు క్లియర్గా, ఓకేనా, సో క్లియర్గా ప్రిపేర్ అవ్వండి నాన్న. ఓకే. సో నేను చెప్పేది ఒకటే మీకు, సో మీరు ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. ఆల్రెడీ నేను చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని వీడియోలు చూడండి నాన్న. అన్నిటి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సేమ్ కాన్సెప్ట్స్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీకు ర్యాపిడ్ రివిజన్లో బాగా నేను వీడియో చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు ఇంకా పాసిబుల్ అయితే ఇంకా నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా చేస్తూనే ఉంటాను తెలంగాణ టెట్ ర్యాపిడ్ రివిజన్ కోసం. కాబట్టి మీరు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.